అందరికీ నమస్కారం. నేను మీ శరత్ మంతెన. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము త్రివేణి సంగమం ఒడ్డున కొలువై ఉన్న శనీశ్వరుని దేవాలయాన్ని మనం చూద్దామండి. ఈ దేవాలయం కందకుర్తి విలేజ్, రెంజల్ మండలం, నిజామాబాద్ డిస్టిక్లో ఉంది. గోదావరి నది, మంజీరా నది, హరిధరా నది, ఈ మూడు నదుల సంగమం ఇక్కడ జరుగుతుందండి. అందుకనే దీన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఈ దేవాలయము నిజామాబాద్ నుంచి అప్రాక్సిమేట్గా 33 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్గా 208 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బాసర దేవాలయం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తుంది నవగ్రహాలండి. నవగ్రహాలని మనం దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి శనీశ్వరుని మనం దర్శించుకుందామండి. నవగ్రహాలు మనం దర్శించుకున్నామండి. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి శనిదేవుణ్ణి మనం దర్శించుకుందామండి. ఇప్పుడు మనం చూస్తుంది శనీశ్వరుడు అండి. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఈ దేవాలయానికి అతి దగ్గరలోనే అతి పురాతనమైన శివుని ఆలయం ఉందండి. ఈ దేవాలయంతో పాటు ఆ దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ శివాలయము, శనీశ్వరుని ఆలయము, అదేవిధంగా రామాలయం, 3 ఆలయాలు ఉన్నాయండి. మనం ఈ 3 ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ గుడి ప్రాంగణంలో ఉన్న గోశాల. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.